వచ్చినటువంటి జన సైనికులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, భారత్ మాతాకి జై హింద్. నా వయసుకి, నా బ్యాంక్ బ్యాలెన్స్కి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఎటువంటి సంబంధం లేకుండా నాకు గుర్తింపునిచ్చి సార్ పక్కన ఇవాళ నిలబడి మాట్లాడే స్థాయినిచ్చినందుకు ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఈ జీవితం అన్నయ్యకే అంకితం చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇకపోతే మన పార్టీలో మన పార్టీలో కొంతమంది ఆయారంలో గాయారంలో వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక శిఖరం లాంటి వ్యక్తి. ఆయన పైన మొలిచిన మొక్కలు మనం అందరం. ఆ మొక్కల్లో కొంతమంది కలుపు మొక్కలు ఉంటారు, పక్క పార్టీ నుంచి వచ్చి కోర్టు ఆపరేషన్లు చేసేదానికి. వాళ్ళు కుళ్ళిపోతారు ఆటోమేటిక్గా. కొంతమంది స్వార్థంతో అధికారం కోసమో లేకపోతే పదవుల కోసమో వస్తారు, వాళ్ళు ఆటోమేటిక్గా రాలిపోతారు. కాకపోతే మనలాంటి కొంతమంది, అక్కడున్న మీరు కానీ ఇక్కడున్న మేము కానీ కొంతమంది మంచి మొక్కలు మాత్రమే మిగులుతాం. వాళ్ళు వచ్చే 10 ఏళ్లలోనో 25 ఏళ్లలోనో చెట్లుగానో లేకపోతే మహావృక్షాలుగానో ఎదుగుతారు. కాబట్టి వచ్చే వాళ్ళ గురించి పోయే వాళ్ళ గురించి బాధలు లేకుండా మనం కష్టపడి పనిచేద్దాం. ఈ రాష్ట్రంలో ఒక పిచ్చి తుక్కులకు పాలన నడుస్తుంది. 6 నెలల్లోనే ప్రజలు ఆ పాలనను చూసి ఏం చేయాలో అనుకోకుండా మన పార్టీ వైపు కానీ మన నాయకుల వైపు కానీ ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటంటే రాష్ట్రంలో జనసేనతోనే భవిష్యత్తు, జనసేన రాష్ట్ర భవిష్యత్తు అని ఖచ్చితంగా ప్రజల్లోకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళి మొన్న కష్టపడిన దానికన్నా 100 రెట్లు, 6 నెలల ముందు కష్టపడిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ కష్టపడి ప్రజల మనసుని చూరగొనాల్సిందే కోరుకుంటున్నాను. ఇకపోతే కొంతమంది వైసీపీ నాయకుల్ని లిక్కర్ ధర ఎందుకు పెంచుతున్నారని అడిగితే మందు తాగకుండా ఉంటారని అడుగుతారు. మరి తిరుమల కొండపైన లడ్డూలు, ప్రసాదాలు, రూముల ధర ఎందుకు పెంచుతున్నారంటే ఎందుకు పెంచుతున్నారంటే దానికి సమాధానం చెప్పరు. వాళ్ళ దృష్టిలో రేట్లు పెంచితే మందు తాగారంటే రేట్లు పెంచితే కొండకు కూడా తిరుమల కూడా రాకుండా ఉంటారనేసే కదా. అన్నయ్య ముందు మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ.